మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ కర్నర్ వెళ్ళే రూట్లో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆగాను. నేను నార్మల్గా నేను వెళ్తున్నాను, దాహం వేసి ఇక్కడ ఒక బండి ఉంది, మరి ఏంటి ఒకసారి అడుగు చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఆగిన. ఇక్కడ ఆగేసరికి ఒక గట్ల శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ దీని గురించి చెప్పారు. ఇప్పుడు అంకుల్ మాకు ఈ జ్యూస్ కావాలి అని చెప్పేసి ఆ జ్యూస్ గురించి మాకు చెప్పారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా మందికి దాహం వేస్తుంది వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. ఇప్పుడు నేనే కనుక ఇక్కడ నుంచి వెళ్ళాను కాబట్టి చూసి నేను ఇక్కడ ఆగి ఇక్కడికైతే నేనైతే రావడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా చాలా మంచిగా చేసి ఇచ్చిర్రు. ఒక కుండలో వాటర్ పెట్టి మనకి ఇస్తున్నాడు. మరియు కొన్ని వివరాలు కూడా వారిని అడుగుదాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు నేను చేసుకోవాలి, నాకు నేను నిలబడాలని చెప్పిన ప్రయత్నంలో కూడా చాలా పనులు చేసిన, లేబర్ పనికి పోయినా, దుకాణం షాప్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నాకు తృప్తి అనిపించాలి. సరే ఇదైతే బాగుంటుంది, నాకు తొమ్మిది వచ్చారు నీళ్ళు ఇవ్వగలుగుతాను. నా పుట్ట కోసం నేను పెట్టుకున్నా కూడా ఒకలో ఇద్దరు ఖచ్చితంగా నాకు వాటర్ కావాలి అన్నటువంటి వ్యక్తులు వస్తుండ్రు, నేను ఇవ్వగలుగుతున్నది. అది నాకు దేవుడిచ్చిన వరం. సంపాదన లేకపోవచ్చు కానీ ఒక నవ్వుగది దూపదిచ్చగలుగుతున్నా. నా పుట్టకుండా కోసం నేను పెట్టుకున్నా కూడా అది నాకు తృప్తినిస్తుంది. ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ నేను సంపాదించలేకపోతున్నా. పుట్టడం చాలా కష్టంగా ఉంది. ఖాళీలో ఉన్నప్పుడు కానీ ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది, కానీ నా దగ్గర లేని పరిస్థితి. మీరు ఏడవకండి, కొంచెం కూల్ కావాలి. అంటే అవన్నీ జ్ఞాపకం వచ్చేసరికి నాకు మీరు ఏడవకండి అంకుల్. కానీ సరే ఓకే, ఏదో ఒకటి చేయాలి కదా మనిషి బతకడానికి, చేస్తున్నా అంతే. ఎప్పటి నుంచి పెట్టుకున్నారు అంకుల్ ఇక్కడ షాప్? నేను 4 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. వర్షాకాలంలో స్వీట్ కార్న్ మక్క కంకులు చల్లబండి కూడా నడిపించిన. ఒకవేళ అనేది పిచ్చోడానికి వర్షాకాలంలో చల్లబండి ఏంద్రా అంటే ఎవరో ఒకరు వచ్చేది ఆకలితో దుబ్బుతున్నాను, అబ్బా ఇక్కడ చల్లుందిరా నాన్న అని చెప్పని ఆ ఆనందం కళ్ళలో చూస్తే నాకు తృప్తి అయ్యేది. ఎండాకాలం మాత్రం ఓన్లీ చల్ల నిమ్మరసం లస్సీ అమ్మేది. న్యాచురల్ నాగర్ ఎలాంటి కెమికల్, ఒక పెరుగు ప్యాకెట్ కెమికల్ తప్ప. మొత్తం ఒరిజినల్ అంటే కుండను పెట్టి చేస్తున్నారు అంతే, అది ఏం లేదు నా దగ్గర. నా ఫ్రిడ్జ్ ఇదే కుండ, నా ఫ్రిడ్జ్ ఇదే. ఎందుకంటే దీనికి కూల్ 20 degrees ఉండాలి కదా పెరుగు ప్యాకెట్స్. ఇదే నా ఫ్రిడ్జ్. పోతే కూల్ వాటర్స్ ఎందుకొరకంటే నేను చేసి పెట్టాను ఎక్కువ శాతము. న్యాచురల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఏదో అడిగితే చేస్తా. ఎక్కడ చక్కెర ఎక్కడ నిమ్మరసం కానీ లేకపోతే లస్సీ కానీ ఏది కానీ తాగిన వాళ్ళు తృప్తిగా ఉంటే నాకు ఆనందం. నేను తృప్తిగా ఉంటే నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి కాదు. ఓకే ఇక్కడ బాగుంది షాప్లో ఎలాగా అమ్మమ్మ చేసిచ్చింది, నాన్నమ్మ చేసిచ్చిన రసం ఎలా ఉందో అలాగా ఉండాలి నా సిద్ధాంతం. ఒక్కోసారి నేను కూడా మిస్ అయితే కావచ్చు. ఉప్పు అంటే ఉప్పు, చక్కెర అంటే చక్కెర, రెండు మిక్స్, ఉప్పు అండ్ చక్కెర మిక్స్ చేసి ఇచ్చారు కదా, సూపర్ అద్భుతం. అసలు మాకు కూడా ఇంట్లో దానివల్ల ఏంటంటే విత్ ఇన్ 2 సెకండ్లలో మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి నీరసపడ్డ మనిషి అయినా కానీ ఉప్పు చక్కెర 2 కలుపుకొని తాగుతుందంటే గ్లూకోజ్ పొడి కంటే ఇంకా ఫాస్ట్గా పోతుంది శరీరంలోకి. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అంటే సైన్స్ పరంగా కాకపోవచ్చు కానీ అనుభవపూర్వకంగా ఏంటంటే నేను కొంచెం వంటశాల వైద్యం అని చెప్పని చూసిన అర్థాలు ఏమేమి వాడుతుండు ఏం చేస్తుండు, కానీ నాకు సెట్ కాలే. కొన్ని అయినాయి, కానీ అన్ని ప్రయోగాలు నేను నా అంతగా నేను ప్రయోగం చేసి దాన్ని సక్సెస్ అయినా. చూసే వాళ్ళు కూడా అబ్బా బాబాయ్ నేను లస్సీ తాగినా నాకు నైట్ మస్తు ఆకలి అయింది అని చెప్పి వచ్చినోళ్ళే, కానీ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ శరీరంలో బాడీలో తీరు. కాకపోతే ఎక్కువ శాతం ఏదైతే నా దగ్గరకు వచ్చి హ్యాపీ బాబాయ్ నిన్న సల్లా ఇచ్చిన మస్తుంది, సాయంత్రం వరకు వాటర్ అడగలేదు నేను అని చెప్పి అన్నోళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పోయిన ఇయర్ తాగిన వాళ్ళు ఈ ఇయర్ వచ్చి ఇక్కడ ఆగి తాగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నాకు తృప్తి. డబ్బులు దాదాపు అంటే మంచి ఎండ కొట్టింది అనుకో ఒక 75-80 మంది వస్తారు. ఇంకా ఎండ కొట్టకపోతే 50-40 మంది. అంటే నా గ్లాసులు బట్టి నేను చెప్తున్నా. ఆవిడ చాలా మంది తాగుతారు, కానీ అందరు తాగరు కదా, దూపైన మాత్రమే తాగుతారు. మంచినీళ్ళే కావాలంటే ఇస్తారా? నేను అందరిలా కాదు, ఫస్ట్ వచ్చినాక వాటర్ అడుగుతాను. కాకపోతే మనిషి వచ్చిన పొజిషన్ చూసి కొంచెం హెల్త్ పరంగా ఫిట్నెస్ వెళ్ళాడు అనుకుంటే కాసేపు కూర్చోబెడతా, ఒక 2 నిమిషాలు కూర్చోబెట్టి వాటర్ ఇస్తా. లేదు డబ్బులు అంటే వాటర్ తాగిపో అని చెప్తా. లేదు చల్ల కూడా లేదని అంటే అందరికీ నేను ఇవ్వలేను, ఒకరికో ఇద్దరికో మాత్రం ఇవ్వగలుగుతా. చల్ల కావాలంటే మీరు కూడా కొనుక్కరావాలి, మీకు కూడా డబ్బులు పెడితేనే కదా. 1-2 ఇవ్వడం వల్ల నాకు నష్టం ఏం లేదు. ఈ మధ్యలో డిజిటల్ వచ్చేసింది కదా, నాకు డిజిటల్ క్యానింగ్ లేదు, స్టడీ లేదు కనుక నేను ఇవ్వలేను. కాకపోతే ఒక్కొక్కరు ఎండపూట అలసిపోయేస్తారు, వాళ్ళని అస్సలు మరొకట తాగిపోండి, రేపు మీరు వచ్చేప్పుడు ఇయ్యని చెప్తా. ఎండాకాలం కాబట్టి చాలా మంది అలసిపోయి వస్తారు. మళ్ళీ 2-3 రోజుల నుంచి కూడా ఎండలు అయితే బాగా అసలు విపరీతంగా కొడుతున్నాయి. కొంతమంది ఇప్పుడు ఇది హైవే కాబట్టి కొంతమంది బండ్ల మీద వెళ్ళే వాళ్ళు, కార్లో వెళ్ళే వాళ్ళు
మామూలుగా వాళ్ళు అంటారు బాబాయ్ మీ దగ్గర వాటర్ ఇస్తుండ్రు, ఒక్కొక్క దగ్గర ఆంధ్ర వాళ్ళు అంటారు ఏమంటారు డబ్బాలు పెట్టి అమ్ముతారు ఆరెంజ్ జ్యూస్ లెమన్ జ్యూస్ అని. వాళ్ళు వాటర్ తీయరు ఎందుకు అని అడుగుతాడు. అంటే వాళ్ళు అనే పదం ఏంటంటే నీకు వాటర్ ఇస్తే నా మెటీరియల్ ఎవరికి కొనాలి అంటారు. కానీ నా ఉద్దేశం అది కాదు, ఆయన వచ్చింది చూపించండి సరే, లేకపోతే 10 రూపాయలు తక్కువ అవుతుంది కావచ్చు, తాగు నీకు ఎన్ని కావాలో వాటర్ నేను ఇస్తా. నాకు లేనప్పుడు లేవని చెప్తా డైరెక్ట్. ఉన్నాయి కదా వాటర్, నేను 4 క్యాన్లు తీసుకొచ్చుకుంటాను, 180 లీటర్లు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాను నేను ఖచ్చితంగా. మామూలు క్యాను 3 తీసుకొచ్చుకుంటా, ఈ కూలింగ్ క్యాన్ ఒకటి తెచ్చుకుంటా, మిగతా అంతా కుండతోనే. కొంతమంది కుండ నీళ్ళు తాగుతారు, కొంతమంది కూల్ వాటర్ తాగుతారు, కొంతమంది ఐస్ వాటర్ అడుగుతారు. నేను చెప్తా డైరెక్ట్ ఐస్ వాటర్ తాగడం వల్ల వెంటనే మళ్ళీ ధూపు అవుతుంది కనుక నా దగ్గర లేదు, అది మీరు తాగి చూడండి, ఒకవేళ మీరు నచ్చితే తాగండి లేకపోతే లేదు. ఐస్ వాటర్ మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో పెట్టాను అని చెప్తా డైరెక్ట్. మీరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్త్ గురించి కూడా మీరు ఆలోచించి మీరు అని చెప్తారు. చెప్తాను. ఇప్పుడు నేను సల్లలో జీలకర్ర పొడి వేస్తాను. జీలకర్ర పొడి వల్ల బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ పోతుంది, మనం ఏమైనా తిన్నా కూడా జర్నీ అవుతుంది, పూజన వల్ల కూడా ఆకలి అవుతుంది, కొత్తిమీర మనకు ఆల్రెడీ నీరు తగ్గించే ప్రయత్నం చేస్తుంది బాడీలో న్యాచురల్గా. లస్సీలో వచ్చేసి నేను బాదం పౌడర్ను కిస్మిస్ యాలకుల పొడి ఈ 3 వేస్తాను. దీనివల్ల ఏంటిది ఆకలి పుట్టించే వస్తువులు అవి, ఆకలి చంపే వస్తువు, ఆకలి పుట్టించే వస్తువు. ఖచ్చితంగా నైట్ తాగిందంటే వాళ్ళ బాడీ కరెక్ట్గా ఉన్నట్టుంటే ఆకలి అవుతుంది. వాళ్ళ బాడీ సహకరించకపోతే నేను చేయలేదు కదా, నేను దగ్గర ఉన్నది చూపిస్తే న్యాచురల్గా. ఓవర్ వచ్చేస్తుంది పౌడర్ ఏంటిది అంటారు, చూపించమంటారు, తీసి చేయలేస్తా. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు చక్కెర గ్రైండింగ్ చేసుకుంటా, నిమ్మరసంలో తొందరగా కరగది, ఆ ఉన్న కూలికి దొరికిపోతుంది. బాబాయ్ అది మన చెకింగ్ పోరా అంటాడు, నీకు డౌట్ ఉంటే అదేమో దొడ్డు చక్కెర వేసేస్తా, కూలింగ్ బోర్డు వచ్చేసరికి పోతుంది. మరి నేనేం చేయాలి దానికి అని చెప్తా. నార్మల్ గా పిండిలాగా ఉంది కదా, ఇది పిండిలాగా ఉండేసరికి వీళ్ళకి డౌట్ వచ్చి అడుగుతారు. అయితే ఒకటి మీకు టీవీ సందర్భంగా మీకు చెప్తున్నా, ఎక్కడ కానీ 1 టీ స్పూన్ దాటింది అంటే చక్కెర కాదు, పక్కా చక్కెర. మీరు నమ్మకం పెట్టుకోండి, నేను గ్యారెంటీ చెప్తున్నా. ఒకవేళ చక్కెర పొడి అయితే మామూలుగా ఇంతో వేస్తాడు, కానీ చక్కెర మాత్రం టీ స్పూన్ దాటది, నీకు టేస్ట్ రాదు. చక్కెర పొడి గ్రైండింగ్ చేసా. మామూలుగా మీకు చక్కెర అంటే ఇంత సరిపోతుంది, కానీ అది ఎక్కడ సెట్ అవుతుంది, ఈ టీ స్పూన్తో 2 స్పూన్లు ఎత్తేనే నిమ్మరసానికి చక్కెర సెట్ అవుతుంది. కొంతమంది వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగుంది ఓకే మీరు లేరు నిన్న అని చెప్పేసి అనే అభిమానులు కూడా ఉన్నారు. కానీ నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటికాడ ఫ్యామిలీ గొడవల వల్ల కొంచెం ఒక్కొక్క రోజు పెట్టలేకపోతున్నా. ఆ రోజంతా నాకు బాధే. ఫ్యామిలీ నాకు ఒక కూతురు, లేటు పాప చిన్నది చదువుకుంటుంది, అమ్మ నేను మిస్సెస్ ముగ్గురం అంతే. ఇంకా అమ్మ ఇక్కడ అంతే అమ్మ. ఇక అమ్మ ఇప్పుడు మొన్న సరే ఇక అమ్మ విషయం వచ్చేసరికి వేరే ఉంది. పెట్టేదానికైతే మంచిగా వస్తుంది కదా మీకు లాస్. ఇప్పుడు దీని మీద ఈ బండి మీద సంపాదిస్తారు నెలకంటే ఇంకా మామూలుగా ఒక 7,000 వరకు వస్తుంది. ఇక వర్షాకాలం నెల ఉంటే ఆ నెల లాసే. ఇంకా కొంచెం మే ఏప్రిల్ అయితే 10,000 వరకు 8,000 వరకు వస్తుంది యావరేజ్గా. అంటే ఖర్చులు పోగా నా ఓన్లీ నా బెనిఫిట్, ఖర్చులు పోను. ఇంకా ఒక్కోసారి మబ్బులో పడ్డది, ఇప్పుడు మొన్న వర్షం పడ్డది, వారం రోజులు బందే, అంటే ఈ నెల లాసే. మామూలు 4,000 3,000 వస్తుంది కావచ్చు, అంటే ఇప్పుడు ఎండ పడుతుంది కనుక అట్లా అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళకు దాహం వేసి వచ్చి మీ దగ్గర అవుతారు. సీజన్ లేనప్పుడు అంటే మీకు కష్టమే. సీజన్ లేనప్పుడు అంటే ఇయర్ మరి నేను ఒక షాప్లో పనిచేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లా పోయిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మక్క కంకులు చల్లబడితో నడిచింది. ఎందుకంటే వర్షాకాలంలో స్పీడ్ కానీ మక్క కంకులు పెట్టడం, కాల్చే కంకులు పెట్టడం అట్లా నడిచింది. ఇక ఇప్పుడు అది షాప్ దగ్గర కట్టేలా ఇది బాగా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు ఓన్లీ ఇప్పుడు ఇదే పెట్టుకున్నా. వర్షాకాలంలో వేరే షాప్ లో ఉన్నా. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక సమ్మర్ టైంలోనే మీరు ఈ బండి పెట్టుకున్నారు, టైంలో మాత్రము వేరే షాప్ లో వర్క్ చేస్తున్నారు. మీ పేరే అడగలేదు. నా పేరు శ్రీనివాస్, కట్ల శ్రీనివాస్. గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు నిషేధమని చెప్పని గవర్నమెంట్ చెప్తుంది కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే గ్లాసులు పడేయకుండా అక్కడిక్కడ చెత్తలాగా పోకుండా డబ్బాలు వేసేసుకొని డబ్బా నుంచి మడత పెట్టి అక్కడ పెట్టేస్తున్నా. దానివల్ల ఏరుకపోయే వల్ల కూడా ₹1 10 రూపాయల కిలో నుంచి అమ్ముతుండ్రు. అంటే పొల్యూషన్కి సంబంధించి నాది ఒక్కటి గ్లాసే కదా, నేను ఒక్కడిని కదా అని కాకుండా అట్లా సెట్ చేసి పెడుతున్నా. సాయంత్రం ఎంత తీసుకున్నా కూడా జమ చేసి అక్కడ పెట్టేస్తాను. అది ఎవరైనా ఏరుకపోయే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు దాన్ని, ఇవి అన్ని గ్లాసులు జమ చేసి అక్కడ పెట్టేస్తారు కదా. సరే అంకుల్,
ఓకే, థ్యాంక్ యూ. మాకు మీ ఇంత సమయం మా కోసం కేటాయించినందుకు చాలా చాలా సుమన్ టీవీ తరపున థ్యాంక్ యూ అంకుల్. సుమన్ టీవీ తరపున చెప్పేది ఒకటి ఏంటంటే న్యాచురల్ తీసుకోండి, వసతి లేని కాడ ఇచ్చిపెట్టుండి, ప్రాణాన్ని కాపాడుకోవాలి కనుక, కానీ దొరికినంత మందుకు న్యాచురల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా అభిప్రాయం అయితే ఇది. అది ఓల్డేజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ప్రిఫరెన్స్ చేయండి, ఎందుకంటే వాళ్ళు అడుక్కొని బుద్ధి కాక ఏదో ఒకటి పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. మీకు నచ్చకుండా అక్కడ మాత్రం తినుడి అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మంచి సమాచారం మాకు అందించినందుకు థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కట్లే శ్రీనివాస్ అంకుల్ చాలా అద్భుతంగా చాలా చక్కగా మనకు చేసి ఇచ్చాడు. చాలామంది దాహానికి ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినే తీసుకొని తినడం కానీ తాగడం కానీ చేస్తారు. ఫ్రిడ్జ్లో ఎక్కువ స్ప్రైట్లకి థమ్స్అప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే కూల్గా ఉంటే తొందరగా చల్లగా అయిపోతామని చెప్పేసి తాగుతారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇలాంటి నిమ్మరసం కానీ మజ్జిగ కానీ ఇలాంటివి కొంచెం తాగితే మన ఆరోగ్యాన్ని కూడా మన మంచిదని చెప్పేసి అంకుల్ అంటున్నాడు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.